వెల్కమ్. మనం డిస్కషన్ చేస్తున్నది యావరేజెస్. ఓకే, యావరేజెస్ అంటే ఏంటిది? ఒక గ్రూప్ లో ఏదైనా ఒక ఐటమ్ కావచ్చు, ఆ ఐటమ్ ని ఆ గ్రూప్ మొత్తానికి ఈక్వల్ గా డివైడ్ చేస్తే ఆ డివైడ్ చేసిన ప్రాసెస్ ని ఏమంటాము? యావరేజెస్ అంటాం. ఏమాత్రం లేట్ చేయకుండా మనం మన క్వశ్చన్ ని డిస్కషన్ చేసేసుకుందాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది అనేది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్ ఈజ్ the average of 7 consecutive positive integers is 26. What is the smallest of this? Okay, average of 7 consecutive అంటున్నారు అంటే ఏ నెంబర్ అది? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ కి ఎప్పుడన్నా సరే యావరేజ్ వస్తుంది అని అంటే యాడ్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 నెంబర్ ఇచ్చారు కదా, 7 నెంబర్ అయితే ఏమొస్తుందంటే 3 డివైడ్ చేసిస్తే మిగిలేదు ఒకటే ఒక నెంబర్, అవునా? ఆ దాదాపు మిడిల్లో ఉన్న ఆ నెంబరే ఏమొస్తుందంటే మనకి యావరేజ్ కి ఆన్సర్ గా వస్తుంది. అది ఎలాగంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 5, 7, 9, 11, 13. ఓకే, మనం అర్థమెటిక్ సిరీస్ అన్నట్టుగా డిస్కషన్ చేసుకున్నాం కదా. ఒకవేళ చూడకపోతే కాన్సెప్ట్ అన్న ఎపిసోడ్ ని చూడండి, అందులో మనం దీని గురించి డిస్కషన్ చేసుకున్నాము. ఇప్పుడు ఏంటిదంటే 5 కి 13 కి యాడ్ చేస్తే ఏమొస్తుంది? 18 వస్తుంది. బై 2 చేస్తే 9 వస్తుంది, అవునా? 9 వచ్చింది. నెక్స్ట్ సేమ్ 7 కి 9 కి యాడ్ చేస్తే ఏమొస్తుంది? 18 వస్తుంది. బై 2 చేస్తే, ఎందుకంటే బై 2 ఎందుకు చేస్తున్నాము? ఈ రెండు నెంబర్సే కాబట్టి, రెండు నెంబర్స్ ని తీసుకుంటున్నాం కాబట్టి బై 2 చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో మిడిల్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్, అర్థమెటిక్ సిరీస్ లాగా అనమాట. సో అదే విధంగా ఇప్పుడు మనము ఏమని అన్నారు? 7 కన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నారు. 7 నెంబర్స్ అంటే ఏంటిది? ఆడ్ నెంబర్ కిందికి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలియాల్సింది ఏంటిది? 7 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ ఈజ్ 26 అన్నారు. సో ఓకే, 7 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే అన్ని ప్లస్ లోనే ఉంటాయి, ఏదన్నా కావచ్చు. +3, +5, +7 ఇలా, మైనస్ లో ఏమి ఉండదు. ఓకే, సో ఇప్పుడు వాటి యావరేజ్ ఎంత అంట? 26. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద నెంబర్ అంటున్నారు. సో ఇప్పుడు దీనికి లాగే చూస్తే చూడండి, ఇప్పుడు దీనికి లాగే చూడండి, దీనికి ఏమవుతుంది? 26 అంటే దీనికి నెక్స్ట్ 27 వస్తుంది, 29 వస్తుంది, 27 వస్తుంది. ఓకే, 27, 28, 29. నెక్స్ట్ 25, 24, 23. 1, 2, 3, 4, 5, 6, 7. అవునా? 7 కన్సిక్యూటివ్ నెంబర్స్ అయిపోయినట్టేనా? సో 7 కన్సిక్యూటివ్ నెంబర్స్ కాబట్టి ఇప్పుడు వీటికి యావరేజ్ ఏంటిది? 26. సో ఇప్పుడు దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది? 23 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఫస్ట్ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ దీనికి ప్యారల్ గానే ఉంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ సొల్యూషన్, సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ చూడండి. The average of 4 consecutive integers. The average of 4 consecutive integers ఏమొస్తుంది? ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు 1, 2, 3, 4 అనుకున్నాం అనుకోండి. వీటికి యావరేజ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. ఇప్పుడు 4 కి 1, 5, 5, 10. అవునా? 10 బై ఎంత చేయాలి? 4 చేయాలి. ఇప్పుడు 4 2s 8.45 అంటే ఏమొచ్చింది మనకి? ఏదైతే సెంటర్ 2 నెంబర్స్ ఉంటుందో దీనికి బిట్వీన్ లో వస్తుంది అనమాట మన ఆన్సర్. సో 2.5 వచ్చింది కదా. ఈ విధంగా మనకి ఏమొస్తుంది? యావరేజ్ 4 కన్సిక్యూటివ్ నెంబర్స్ కి వస్తుంది. ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ కి ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ కి 2 డిజిట్స్ కి ఏదైతే 2 ఎలిమెంట్స్ ఉంటాయో ఆ 2 ఎలిమెంట్ కి బిట్వీన్ లో వస్తుంది. సేమ్ ఆడ్ నెంబర్ కి ఏమొస్తుంది? ఆడ్ నెంబర్ కి ఏదైతే ఇస్తారో అందులో హాఫ్ ఆఫ్ ద నెంబర్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనేసి అన్నారు కదా, ఫస్ట్ క్వశ్చన్ లో మనం ఏ విధంగా డిస్కషన్ చేసుకున్నాం ఆ విధంగా అనమాట. ఒకవేళ 4 నెంబర్స్ వస్తే ఏమొస్తుంది? ఓకే, ఇప్పుడు చూడండి 4 నెంబర్సే ఇస్తే ఏదైనా 2 నెంబర్స్ ఉంటుంది, ఈ 2 నెంబర్స్ కి బిట్వీన్ లో మనకు ఆన్సర్ వస్తుంది. అదే విధంగా 5 నెంబర్స్ ఇస్తే ఏమొస్తుంది? ఏదైతే థర్డ్ నెంబర్ ఉంటుందో, ఎందుకంటే 1, 2, 3, 4, 5 ఈ 5 నెంబర్స్ అనుకుంటే ఈ సెంటర్ నెంబర్ మనకి ఆన్సర్ లాగా వస్తుంది అనమాట. ఓకే, సో దీంట్లో కన్ఫ్యూజన్ అవడానికి ఏమీ లేదు. ఓకే, ఒకసారి మళ్ళీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి సెకండ్ క్వశ్చన్ కి సొల్యూషన్ ఏంటిది? 4 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటంటే అవి ABCD. ఓకే, BCD ఈజ్ 56.5. అవునా? 56.5. ఈ 56.5 దేనికి సెంటర్ లో వస్తుంది? బికి సికి నెంబర్ కి సెంటర్ లో వస్తుంది. అవునా? ఎందుకంటే మనం ఇక్కడ డిస్కషన్ చేసుకునే విధంగా ఎగ్జాంపుల్ చూపించాను కదా. సో అదనమాట. సో ఇప్పుడు 56.5 అంటే దీనికి నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 57 వస్తుంది. దీనికి బ్యాక్ నెంబర్ ఏమొస్తుంది?
అవునా, ఇది బికి సికి మధ్యలో ఉంది అవునా. ఇప్పుడు దీనికి బ్యాగ్ నెంబర్ ఏమొస్తుంది 56 వస్తుంది. సో టోటల్ ఇప్పుడు ఏ నెంబర్ ఎంత 55, 56, 57, 58. ఇది సి నెంబర్, ఇది డి నెంబర్. ఓకే, ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఇది ఏ నెంబర్, ఇది బి నెంబర్. ఇప్పుడు ఆన్సర్ మనకి ఏమొచ్చింది 56.5. దీనికి 4 కన్సిక్యూటివ్ నెంబర్స్కి. అదే 7 కన్సిక్యూటివ్ 5 కన్సిక్యూటివ్ అయితే ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసుకున్నాము 55, 56, 57, 58. ఓకే, అయితే మనకు అడిగింది ఏంటిది, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ సి. ఏకి సికి ప్రోడక్ట్. ఏకి నెంబర్ ఎంత ఉంది 55 అండ్ సికి నెంబర్ ఎంత ఉంది 57. సో దీనికి మనం ప్రోడక్ట్ చేయాలన్నమాట. ఈ ప్రోడక్ట్ని నేను ఇక్కడ చేస్తాను చూడండి. 55 ఇంటూ 57. దీన్ని ఎలా చేస్తాము, ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక నెంబర్ని ఇలా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు 50 + 7 ఇవి రెండు కలిపితే 57 అవుతుంది అవునా. దీన్ని బ్రాకెట్లో వేసుకుంటే 55 ఇంటూ 50 జా 55 ఇంటూ 50 జా ప్లస్ 55 ఇంటూ 7 జా. ఈ విధంగా చేసుకుంటే యాడ్ అయిపోతుంది. దీనికి డైరెక్ట్ చేయొచ్చు మనము. అది ఎలాగో నేను నెక్స్ట్ చూపిస్తాను చూడండి. నేను దీన్ని డైరెక్ట్గానే చేస్తాను, కాకపోతే మీకు అర్థం అవ్వడానికి నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్ నేను చేసి చూపిస్తాను చూడండి. 55 ఇంటూ 57. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏమనుకున్నాను 50 + 7 అనుకుంటాను నా మైండ్లో. 50 + 7 చేసుకుంటే ఇప్పుడు 50 ఇంటూ 55 చేస్తే ఒక 0 యాడ్ అవుతుంది అవునా. ఒక 0 తీసేసుకున్నాను. 55 5 5 25, 5 5 25, 27 ఇది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 7 తోటి 7 5 35, 7 5 35, 7 5 35, 38. ఓకే, 5 3 11. సో 3135 వచ్చినట్టు అవునా. సో ఇప్పుడు వీళ్ళ ప్రోడక్ట్ ఎంత వచ్చింది మనకి 3135. ఈ విధంగా ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ గో ఫర్ థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్. థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమడిగారు. ఏ మ్యాన్ బ్రాట్ 13 షర్ట్స్ ఆఫ్ ₹50 ఈచ్. 13 షర్ట్స్ తీసుకొచ్చాడు, కానీ ఒక్కొక్క షర్ట్కి 50 రూపీస్ చొప్పున తీసుకొచ్చాడు. ఓకే, నెక్స్ట్ 15 ప్యాంట్స్ ఆఫ్ ₹60 ఈచ్. అంటే 15 ప్యాంట్స్ తీసుకొచ్చాడు, కానీ ఒక్కొక్కటి ఎంత పడింది 60 రూపీస్ పడింది. నెక్స్ట్ అండ్ 12 pairs ఆఫ్ షూస్ ఎట్ ₹65 ఏ పెయిర్. 12 pairs ఆఫ్ షూస్ తీసుకొచ్చాడు, ఒక్కొక్క పేరుకి ఎంత పడింది 65 రూపీస్ పడింది. ఓకే, దెన్ ఫైండ్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని నేను బేస్ లైన్ డ్రా చేసుకుంటూ చేస్తాను. బేస్ లైన్ ఇది అనుకున్నాను. ఓకే, ఇప్పుడు 13 షర్ట్స్ అంట అవునా. 13 షర్ట్స్ ఎంత తీసుకొచ్చాడు ₹50. ఓకే, నెక్స్ట్ 15 ప్యాంట్స్ ఎంత తీసుకొచ్చాడు 60. 50 కంటే కొంచెం పైన డ్రా చేద్దాం. దీనికి ఎంత పడింది 60. ఓకే, నెక్స్ట్ 12 pairs ఆఫ్ షూస్. వీటికి ఎంత తీసుకొచ్చాడు 65 అవునా. దీనికంటే కొంచెం పైకి డ్రా చేస్తాము. నేను ఇలా బాక్సెస్ ఎందుకు చేసుకుంటున్నానంటే ఈ షర్ట్స్ 13 ఉన్నట్టు అండ్ ఈ ప్యాంట్స్ 15 ఉన్నట్టు, ఈ షూస్ ఎంత ఉన్నట్టు 12 ఉన్నట్టు, ఈ విధంగా డివైడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే, నేను లాస్ట్ క్లాస్లో చెప్పుకుంటూ వస్తున్నట్టుగా మనం ఏం చేస్తాము, ఏదన్నా ఒక పాయింట్ని బేస్ చేసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు 50ని బేస్ చేసుకున్నాను. ఓకే, 50ని బేస్ చేసుకున్నాక ఇక్కడ ఎంత ఎక్స్ట్రా వచ్చింది మనకి వాల్యూ 50కి బేస్ చేసుకుంటే ఇక్కడ 10 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినట్టు అవునా. 10 రూపీస్ గ్యాప్ ఉంది, అంటే 10 రూపీస్ ఎక్స్ట్రా 15 ప్యాంట్స్కి వచ్చాయి. నెక్స్ట్ 12 pairs ఆఫ్ షూస్కి ఎంత వచ్చింది, ఇది 65 అనుకున్నాం కదా. 65 అంటే ఈ 50 బేస్కి ఇది ఎంత ఎక్కువ ఉంది 15 రూపీస్ ఎక్కువ ఉంది అవునా. ఈ 15 రూపీస్కి 15 రూపీస్ ఎన్ని పేర్స్కి, ఇది 12 పేర్స్కి. అంటే 15 ఇంటూ 12 చేయండి, ఎంతనో మనకి అమౌంట్లో వచ్చేస్తుంది ఎక్స్ట్రా అవునా. సో చేయండి. ఇప్పుడు 15 ఇంటూ 12 ఎలా చేస్తాము, దీన్ని 30 అనుకొని దీనికి 6 అనుకుంటాము. సో 180. ఇక్కడ మనకి ఎంత వచ్చింది 180 రూపీస్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మనకి 10 రూపీస్ హయ్యర్ దాన్ బేస్ లెవెల్. అయితే 10 రూపీస్ ఇంటూ ఎన్ని పాయింట్స్కి 15 పాయింట్స్కి 10 ఇంటూ 15 150 అవునా. నెక్స్ట్ దీనికి ఏం లేదు. ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఈచ్ మనకేమని అడిగాడు, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్
ఈచ్ ఆర్టికల్ అన్నాడు కాబట్టి మనము అన్ని ఆర్టికల్కి యావరేజ్ చేసేసుకుంటున్నాము. సో దానికోసం మనం ఏం చేసాము, ఎక్స్ట్రా ఎంతైతే ఉందో అవి తీసుకొని ఈ మూడింటికి డివైడ్ చేసేస్తాం. అవునా? సో చూడండి ఎలా చేస్తామనేది. 0, 3, 330. ఓకే, 330 వచ్చింది. అవునా? 330ని ఏం చేస్తాము, ఇవి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ని క్యాలిక్యులేట్ చేసి వాటికి డివైడ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో చేయండి. ఇప్పుడు 13 + 15 28, 30, 40. ఓకే, సో 330/40. ఈ జీరోకి ఈ జీరో పోయింది. ఇప్పుడు 4 1 జా 4 8 జా 32, 1 మిగిలింది. పాయింట్ తీసుకుంటే 10 అవుతుంది. అవునా? 4 2 జా 8, 4 5 జా. సో మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? 8.25 ఎక్స్ట్రా వచ్చింది అనమాట. అవునా? ఈ 8.25 వచ్చిన దాన్ని మనం ఏం చేస్తాం, బేస్ లైన్ అనుకున్నాం కదా, ఈ బేస్ లైన్ 50 అనుకుని దీని తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసాం. సో 50 తర్వాత మనకి ఇంకా ఎంత వచ్చింది? 8.25 వచ్చింది. సో 50 + 8.25 యాడ్ చేసుకుంటే మనకి టోటల్ యావరేజ్ వచ్చేసి 58.25 ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. చెప్పండి మీకు ఈ క్లాస్ ఏ విధంగా అనిపించింది, అండ్ ఐ హోప్ మీరు ఈ క్లాస్ని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఓకే, సో ఇలాంటి మరిన్ని క్లాస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్.